హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు నాతో పాటు కొత్త యాంకర్ కూడా వచ్చాడు. సో ఆయన తన కోసం తను చెప్పుకుంటాడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్ సాయి. ఈరోజు మేము మాట్లాడుతున్నాం బైలేటరల్ సిరీస్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. సో ఇది ఒక బయలాట సిరీస్ అనే కాదు, వరల్డ్ కప్ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో వరల్డ్ కప్ మనకి నెక్స్ట్ హోమ్లో జరగబోతుంది కాబట్టి దానికోసం కూడా మాట్లాడుకోబోతున్నాం. సో లెట్ స్టార్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. చెప్పండి, ఏంటి మన పరిస్థితి? T20 వరల్డ్ కప్ వస్తుంది, ఏంటి పరిస్థితి? ఇప్పుడు అవును, ఏంటి ఏమనుకుంటున్నావు? పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది మన టీం? యాక్చువల్గా నిజంగా అయితే బయలాట సిరీస్ గెలిచాం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆస్ట్రేలియా ఆల్రెడీ బిగ్ బాష్ అంటే బిగ్ బాష్ లీగ్ ప్లేయర్లు కాబట్టి అట్లీస్ట్ ఇది వాళ్ళది యాక్చువల్ అయితే సైడ్ ఇది ఫస్ట్ సైడ్ అయితే కాదు, ఇట్స్ సెకండ్ సైడ్ టీమ్. సో ఏదైనా బయలాట సిరీస్ గెలిచడం అనేది మన టీంకి పెద్ద బూస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. అది ఒక ఆస్ట్రేలియా టీం మీద గెలిచడం చాలా పెద్ద కాన్ఫిడెన్స్. అండ్ నాకు తెలిసినంత వరకు 95% ఇదే టీం యాక్చువల్లీ మన వరల్డ్ కప్ కూడా ఇదే టీం ఉండబోతుంది. సో నాకు తెలిసి ఇది చాలా బెస్ట్ టీం అనుకుంటున్నాను ఈ వరల్డ్ కప్కి అయితే. యాక్చువల్లీ ఇది హోమ్లో జరగబోతుంది కాబట్టి మా ఇద్దరు ఆల్రౌండర్లతో, ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు మీడియం ఫాస్ట్ పేసర్లతో ఐ థింక్ ఈ టీం చాలా పర్ఫెక్ట్ టీం అనుకుంటున్నా. అసలు స్పిన్ ఆల్రౌండర్లతో ఆడినారు అందరూ. అసలు మీరు ఆల్రౌండర్ అంటున్నారు, వన్ పేసర్ తో ఆడినారు. అక్షర్ పటేల్ ఆడిపించారు అండ్ వరుణ్ చక్రవర్తి ఆడిపించారు. సో మనకి ఆల్రెడీ ఒక మా బ్యాటింగ్ చక్రవర్తి నీకు బౌలర్ అవుతాడు కదా, ఆల్రౌండర్ ఎలా అవుతాడు? ఆల్రౌండర్ నీకు వాషింగ్టన్ సుందర్ కూడా ఆడుతున్నాడు, అక్షర్ పటేల్ ఆడుతున్నాడు. నీకు ఆల్రెడీ ఇద్దరు ఆల్రౌండర్లు ఉన్నారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డికి కూడా బాగానే అవకాశాలు ఇచ్చారు. అంటే నితీష్ కుమార్ రెడ్డికి అవకాశాలు వన్డే సిరీస్ ఆడినాడు, బికాస్ ఆఫ్ ఇంజరీ T20 ఆడలేకపోయినాడు. సో నాకు తెలిసి ఇంకా మనకి హార్దిక్ పాండ్యా వచ్చాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ప్లేయర్లు ఉన్నారు, అక్షర్ పటేల్ ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ఇది చాలా పెద్ద టీం యాక్చువల్లీ. అది ఇండియా వరల్డ్ కప్ కాబట్టి హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మన రింకు గురించి మర్చిపోతున్నాం ఫస్ట్. రింకు సింగ్ అవును, యాక్చువల్గా నేను కూడా రిగ్రెట్ ఫీల్ అవుతాను. యాక్చువల్గా రింకు సింగ్ కూడా ఆడిపించి బాగుందని. బట్ రింకు సింగ్ అనేవి ఇప్పుడు ఆల్రెడీ శివం దుబేకి అవకాశాలు ఇచ్చినప్పుడు రింకు సింగ్ అవకాశాలు న్యాచురల్గా తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఇండియాలో ఆడుతున్నారు కాబట్టి మళ్ళీ స్పిన్నర్లకి మిడిల్ ఆర్డర్ ఆడే శివం దుబే కాబట్టి శివం దుబేకి ఎక్కువ అవకాశాలు ఇచ్చినారు అనుకుంటున్నా. బట్ రింకు సింగ్ కూడా బాగానే స్పెషలిస్ట్గానే ఆడతాడు లోవర్ డౌన్ ఆర్డర్లో. సో మేబీ రింకు సింగ్ కూడా నెక్స్ట్ 2 బయట సిరీస్ ఉన్నాయి, సౌత్ ఆఫ్రికాతో ఉంది, వెస్టిండీస్తో ఉంది. మేబీ ఆడ అవకాశం ఇస్తారేమో చూద్దాం. దెన్ వాట్ అబౌట్ సంజు శాంసన్, మన ఓపెనర్, ఓజీ ఓపెనర్ సిన్స్ రోహిత్ శర్మ ప్లేయింగ్. నేను కూడా ఇదే పాయింట్ కోసం మాట్లాడుతాను అనుకున్నా. యాక్చువల్లీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సుమన్ గిల్కి వైస్ కెప్టెన్ ఇవ్వడం వల్ల సంజు శాంసన్ నిజంగా అవకాశాలు తగ్గిపోయినాయి. అండ్ ఇప్పుడు గిల్కి ఇచ్చిన అవకాశాలు గిల్ ఏమైనా యూజ్ చేసుకున్నాడా అంటే ఆస్ట్రేలియా T20 ఈ సిరీస్ మాత్రం పెద్దగా రన్లు రాలేదు. ఒకళ్ళు మ్యాచ్లో రన్లు కొట్టాడు అంటే 120, 130 స్ట్రైక్ రేట్తో T20 ఆడడం అనేది ఇది ఆల్రెడీ 120, 130 స్ట్రైక్ రేట్ ఆడే రోజులు ఎప్పుడో పోయినాయి. ఇది 2014 కాదు, 2015 కాదు. ఒకవేళ నువ్వు పరిశీలిస్తే ఇప్పుడు మన నేతన్ ఎల్స్ ఉన్నాడు కదా, ఏం చెప్పాడు? అదే మన గోల్డ్ కోస్ట్ లో ఆడినాడు మొన్న, 60 ఆర్డర్ రన్స్ కొట్టాడు గిల్లు. ఏం చెప్పాడు? అది ఇండియన్ పిచ్ లాగా ఉందంట. సో స్లో స్టార్ట్ లోనే అంటే బౌలింగ్ పిచ్ లాగా ఉందంట అది. సో 160 రన్స్ చాలా ఎక్కువ. ఎంత కాల్అౌట్ అయిపోయారు? 120 రన్స్, సారీ 120 నియర్లీ 120 ఆల్అౌట్ అయిపోయారు. 18 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. సో పెద్ద విన్ అది చెప్పాలంటే. నేను పెద్ద విన్ కాదు అనడం లేదు. ఇప్పుడు నీకు 5 మ్యాచ్లు అవకాశం ఇచ్చి ఒక మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ ఇండియా కండిషన్ లో ఉన్నాయని మాట్లాడుకుని చాలా అన్ఫేర్ కండిషన్. అదే శాంసన్ అదే అవకాశాలు ఇచ్చుంటే ఖచ్చితంగా ఆడేటాడేమో కదా. అండ్ మీరు సంజు శాంసన్ కదా లాస్ట్ మొన్న ఇండియా వైస్ కెప్టెన్ అవ్వకముందు వరకు మీరు సంజు శాంసన్ కదా కెప్టెన్, అది ఓపెనర్ అనుకున్నారు. ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి గిల్లు ఆల్రెడీ 2 ఫార్మాట్ లో వైస్ కెప్టెన్ అయినాడని చెప్పి ఇక్కడ వైస్ కెప్టెన్ అయినా ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ ఏమని చెప్పలేము. ఇంకా 3 ఫార్మాట్కి ఒకటే కెప్టెన్ ఉండాలనుకుంటారు ఎవరైనా. ఇదే లాస్ట్, నాకు తెలిసిన వరకు ఇదే లాస్ట్ సైకిల్ సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్షిప్ గా. నెక్స్ట్ సైకిల్ కి అసలు ఉండడు. రోహిత్ శర్మ ఎట్లా సైడ్ లైన్ చేశారో అట్లే సూర్యాన్ని కూడా చేసి పారేస్తారు ఖచ్చితంగా. ఎందుకు? అందుకనే గిల్ని తీసుకొస్తున్నారు. గిల్ లేకపోతే శ్రేయస్ అయ్యర్ చేసేవాడు ఫస్ట్. శ్రేయస్ అయ్యర్ చేసింటే అసలుకి ఎవరు అసలు అడ్డు చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు అర్థం చేసుకో. ఇప్పుడు గిల్ వన్డే వరల్డ్ కప్ లో ఛాన్స్ ఇచ్చారు మీరు అనుకున్నట్టే. అక్కడ ఫెయిల్ అయినా అప్పుడేం మాట్లాడతారు? అప్పుడు కూడా కెప్టెన్, అప్పుడు గిల్ వైస్ కెప్టెన్ కాబట్టి అవకాశాలు ఇచ్చారు, అందుకే ఆడలేదంటారా? అట్లేం చెప్పలేము అనుకో. ఇంకా అలానే ఉంది. ఇంకా బీసీలో ఇప్పుడు సంజు శాంసన్ ఆల్రెడీ సంజు శాంసన్ కి ఒక సింపతి కార్డ్ ఆల్రెడీ వర్కౌట్ అవుతుంది. ఆయనకి తొక్కేస్తున్నారు. ఇప్పుడు చేసేది కూడా మళ్ళీ తొక్కేస్తున్నారు. తొక్కుతున్నారు. ఇక 2 సెంచరీలు కొట్టాడు మొన్న వరకు, 2 సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు గిల్లికి నిజంగా వైస్ కెప్టెన్ చేయడం నాకైతే అర్థం కాలే. ఇది మరి గంభీరేషన్ స్కెచ్నో లేకుంటే BCS స్కెచ్చో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇదైతే నిజంగా సంజు శాంసన్ పెద్ద బ్యాక్ ఫైర్ అవుతుంది. అండ్ నాకు తెలిసి స్కై కూడా ఒకసారి ఆలోచించుకుంటే మంచిదని నా ఫినిష్. స్కై కెప్టెన్ ఉన్నప్పుడు స్కై తన ఐడియాస్ ఇవ్వచ్చు యాక్చువల్ కోచ్కి. బట్ అది నాకు అర్థం. సంజు శాంసన్ మీరు ఇప్పుడు మొన్నటి వరకు ఓపెనర్ అని చెప్పి మళ్ళీ 4th డౌన్ 5th డౌన్ నుంచి బ్యాటింగ్ ఆడి మళ్ళీ నువ్వు ఫినిషర్ చేయంటే ఎవరికైనా ఇంపాసిబుల్ టాస్క్ యాక్చువల్లీ. కాదు, ఫేర్ కాదు. సంజు శాంసన్ కూడా చెప్పాలంటే తొక్కుతున్నారని చెప్పాలి.
చెప్తారని చెప్పాలి. ఈ రోజు తిలక్ వర్మని డ్రాప్ చేశారు, ఎందుకు డ్రాప్ చేశారో తెలీదు. అవును, సౌత్ ఆఫ్రికా 2 సెంచరీలు పడినాయి, ఎందుకు డ్రాప్ చేసేది తెలియదు. ఓకే 2 మ్యాచ్లు ఆడకపోతే డ్రాప్ చేస్తారా? అసలు రాంగ్ రన్ ఇవ్వాలి కదా, రోహిత్ శర్మకి లేదా ధోని లాంగ్ రన్ ఇవ్వాలి, ట్రై చేయాలి కదా. అవును, ఇది మాత్రం నిజంగా గంభీర్. అసలు నాకు అర్థం కాని విషయం అంటే గంభీర్ పెద్దగా వచ్చి మనకు ఒక ట్రోఫీ తీసుకొచ్చాడు అంతే. బట్ బయలాటర్లు కూడా అంత ఇంపార్టెంట్ కదా. నువ్వు ట్రోఫీలు గెలిపించిన మంది బయలాటర్ ఓడిపోవడం కాదు కదా. బయలాటర్లో ఏమంటే నేను అందరికీ ఛాన్స్లు ఇచ్చాను, వన్ డౌన్లో ఇప్పుడు శివన్ దూబని ఎక్కించాను. వన్ డౌన్లో శివన్ దూబని ఎందుకు ఎక్కియాలా? నీకు ఎంత పని మ్యాచ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ అనేది మాత్రం ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఆయన థర్డ్ డౌన్ వచ్చే బ్యాట్స్మెన్ నువ్వు సడన్ గా తీసుకొచ్చి వన్ డౌన్ లో తీసి బ్యాటింగ్ ఆడమంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? నువ్వు ఏ డౌన్ లో ఏ ప్లేయర్ ఆడించాడు ఇప్పుడే క్లారిటీ లేనప్పుడు నువ్వు వరల్డ్ కప్ లో సడన్ గా తీసుకొచ్చి 4 వికెట్లు పడినాక నువ్వు తీసుకొచ్చి సంజు శాంసన్ ఆడు అంటే ఇది నాకు అర్థం కాని విషయం. అర్థం కావాలి అంటే కోచ్ ఏం ఆలోచిస్తున్నాడు, వైస్ కెప్టెన్ ఏం ఆలోచిస్తున్నాడు, కెప్టెన్ ఎందుకు ఏం ఆలోచిస్తున్నాడు. మన వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ అంటే ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి సుమన్ గిల్ని చేసి సరే ఇప్పుడు అది ఓకే, హర్షిత్ రాణాకి ఎందుకు ఇచ్చినాడు అవకాశాలు? అదే నాకు అర్థం కాదు. అదే మిగిలిన అడుగుదామని మీరు నన్ను అడుగుతున్నారు. హర్షిత్ రాణాకి ఎందుకు ఇచ్చినారు కూడా నాకు అర్థం కావాలి. హర్షదీప్ మీరు మెయిన్ బౌలర్ అనుకున్నారు, జస్ప్రీత్ బుమ్రా మీరు మెయిన్ బౌలర్ అనుకున్నప్పుడు హర్షిత్ రాణాకి ఎందుకు ఇచ్చినారు? ఆయనకు వచ్చిన T20 అవకాశాలు అదే ఏ బౌలర్ కూడా ఇచ్చుంటాం, హర్షదీప్ కూడా వచ్చిన విన్న అవకాశాలు. హర్షదీప్ ని మీరు మెయిన్ బౌలర్ అనుకున్నారు, ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. అదే అంటున్నా, ఇప్పుడు హర్షదీప్ మీ మెయిన్ బౌలర్, బుమ్రా మీ మెయిన్ బౌలర్ అయినప్పుడు హర్షిత్ రాణాకి ఎందుకు ఎక్కువ T20 ఇచ్చారో నాకు అర్థం కావాలి. హర్షిత్ రాణాకి T20 ఇచ్చి మీరు ఇండియాలో బౌలింగ్ ఇప్పించారు అనుకుంటే ఖచ్చితంగా 4 ఓవర్లకు 60 రన్లు ప్రతి మ్యాచ్ వెళ్తాయి అవుతుంది. నువ్వు 4 ఓవర్లకు 60 రన్లు ఇచ్చి నువ్వు 3 వికెట్లు తీసినావే అనుకో. ఇప్పుడున్న ప్రతి టీంకి కూడా టాప్ 7-8 బ్యాట్స్మెన్ T20 ప్రకారం. ప్రతి టీంకి నువ్వు 4 వికెట్లు తీసినా 5 బ్యాట్స్మెన్ వచ్చి కూడా హిట్టింగ్ ఆడతాడు. ఇదేంటి మన 15-16 లాక్ వచ్చేసి డిఫెన్స్ ఆడే రోజులు ఏ కంట్రీకే లేదు. అది నువ్వు తీసుకొచ్చి హర్షిత్ రాణాకి 4 ఓవర్లు బౌలింగ్ ఇప్పించుకుంటా. నేను మళ్ళీ ఇప్పుడు బుమ్రా ఇంజరీ ఒక పై మిస్టేక్ బుమ్రాకి ఏదైనా T20 వరల్డ్ కప్ మంది ఇంజరీ వచ్చింది అనుకో, మీకు ఇంకో బౌలర్ ఎవరు హర్షిత్ రాణా? ఇప్పుడు ఇంకా మెయిన్ హర్షిత్ రాణా అనుకుంటున్నారు. ఇంకా హర్షిత్ రాణా తీసుకెళ్ళి మరి హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ తీసుకుపోయి మీరు T20 వరల్డ్ కప్ ఇండియాలో గెలుస్తారు అనుకున్న పెద్ద ఫాల్ట్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచి ఉన్నాం.